మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా! ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. మంచిది. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించడానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుతా ఉన్నాం. మీ అందరము నీ వాక్యం కొరకు కనిపెడుచుంటుండగా దేవాతని నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ పలకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 11వ చరణము. నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. ఈ యొక్క కీర్తనకారుడు రాసినటువంటి ఈ మాటను మనము పరిశీలన చేసినప్పుడు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మన హృదయములో వేటిని ఉంచుకున్నాం ఒకసారి పరిశీలన చేద్దాం. కీర్తనకారుడైతే అంటున్నాడు, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఎందుకంటే మన యొక్క హృదయములో ఏదైతే ఉంటుందో దాని ప్రకారము మనము జీవిస్తూ ఉంటాం. మన హృదయములో ఏది ఆలోచిస్తామో దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. అంటే ఇతన్ని ఇప్పుడు ఏది నడిపిస్తూ ఉంది అంటే వాక్యము నడిపిస్తూ ఉంది. ఏ ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని ఇతనికి ఎవరు చెప్తా ఉన్నారంటే వాక్యము చెప్తా ఉంది. కాబట్టి వాక్యము అతన్ని నడిపిస్తుంది కాబట్టి, దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు కాబట్టి, అతడు ఎల్లు మార్గములన్నీ కూడా ఎవరు అతనికి తోడుగా ఉంటారంటే దేవుడు అతనికి తోడుగా ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము మన హృదయములో ఏమి ఉంచుకుంటున్నామో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము మన హృదయంలో అనేక ఆలోచనలు, అనేక ఉద్దేశములు కలిగి జీవిస్తూ ఉంటాం. కానీ ఈ ఉదయకాల సమయంలో నీ హృదయంలో, నా హృదయంలో ఏమి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే, దేవుని వాక్యము మన హృదయములో ఉండాలి. మన హృదయంలో దేవుని వాక్యము విన్నప్పుడు మనం ఎలా నడుచుకుంటామంటే వాక్యానుసారంగా మనము నడుచుకుంటూ ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యము మనల్ని ప్రభావితం చేస్తది. మనం ఏం చేయాలో చెప్తది. మనం ఎలా నడవాలో చెప్తది. మనల్ని బలవంతము చేస్తూ ఉంటది వాక్యము. మనము తప్పుడు మార్గాలలో వెళ్ళకుండా, పాపపు మార్గములో వెళ్ళకుండా మన వాక్యము మనల్ని కట్టడి చేస్తది. కాబట్టి మన హృదయములో ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని వాక్యము కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము కలిగి ఉంటామో ఒక ప్రభావితము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాం. లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనం ఉంటాం. అలా ఉండాలి అంటే మన హృదయములో ఏముండాలి? దేవుని వాక్యము ఉండాలి. ఈ లోకంలో మనము కలిసిపోకుండా, ఈ లోకమునకు మనం వేరైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే, ఈ లోకంలో మనము ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనము కనిపించాలి అంటే మన హృదయములో దేవుని వాక్యము ఉండాలి. ఆయన వాక్యములో స్వస్థత ఉన్నది. ఆయన వాక్యంలో ప్రభావం ఉన్నది. ఆయన వాక్యములో శక్తి ఉన్నది. ఆ శక్తి, ఆ ప్రభావము ఏం చేస్తుందంటే మనల్ని ఈ లోకములో నడిపిస్తూ ఉంటది. ఈ లోకంలో మనము అటు ఇటు చూడకుండా ఉండాలి అంటే ఆయన వాక్యము మన హృదయములో ఉండాలి. ఈ ఈ లోకంలో మనము చెడు మార్గాలలో వెళ్ళకుండా ఉండాలి అంటే ఆయన వాక్యము మన హృదయములో ఉండాలి. ఎప్పుడైతే ఆయన మన యొక్క హృదయములో ఆయన వాక్యము ఉన్నదో, ఆ వాక్యము మనల్ని నడిపిస్తది. ఎక్కడికి నడిపిస్తదంటే మంచి స్థలముల్లోనికి నడిపిస్తది. క్రీస్తు మార్గములోకి నడిపిస్తది. క్రీస్తులా జీవించటానికి సహాయము చేస్తది. అయితే ఈరోజు మానవుని యొక్క హృదయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరమైనటువంటి పాపము చేత, భయంకరమైనటువంటి వ్యతిరేక ధోరణి చేత మన హృదయము నిండిపోయి ఉన్నది. కాబట్టి మనము విపరీతమైనటువంటి బుద్ధి కలిగి మనము జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే, దేవుని వాక్యము చేత మనము నడిపించబడతాము. ఆ వాక్యము మనల్ని మంచి మార్గములో మనల్ని నడిపిస్తది. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనమందరము కూడా దేవుని వాక్యము మన హృదయములలో ఉంచుకుంటానికి
దేవుడు మనకి అట్టి భాగ్యమును, అట్టి కృపను అనుగ్రహించును గాక. ఆమేన్.